అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ 2026 పరాభావనామ సంవత్సరం ఉగాది నుంచి ఎవరైతే వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారో, ఇదివరకు స్టార్ట్ చేశారో, వాళ్ళు వ్యాపార స్థలంలో కొన్ని దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఏ దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? వ్యాపారం పురుష లక్షణం అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు వ్యాపారం అందరి లక్షణం. పురుషులతో సమానంగా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా లేడీసు సీఈఓస్గా ఉన్నారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరి హక్కు వ్యాపారం. కొన్ని వ్యాపారం చేసుకునేటప్పుడు ఏ దేవుడు ఫోటో పెట్టుకోవాలి అని అంటున్నారు. అంటే ఇక్కడ వచ్చేకాడికి ఈ ఫోటో అనేటువంటి ఈ యొక్క మాట చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళే గుర్తొస్తారు తప్పితే రిలయన్స్ కంపెనీ అధినేత గౌతమ్ అదానీ గారు, మరి లక్ష్మీనివాస్ మిట్టల్ గారు గుర్తురారు. వాళ్ళు ఫోటో పెట్టుకుని కూర్చునేందుకంత ఓపిక కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు వ్యాపారాలే. అంటే వాళ్ళు విస్తృతమైనటువంటి ప్రపంచ స్థాయి వ్యాపారాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ సంస్థ ఉంది, వాళ్ళు ఏమన్నా ఫ్లైట్కి ఒక ఫోటో పెడుతున్నారా? లేదు. అంటే మనం ఫోటో పెట్టుకోవడం అంటే సాధారణమైనటువంటి వ్యాపారస్తులు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళే ఎక్కువ ఫోటోలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, టెంకాయలు అన్నీ కొట్టి ఏదో చేస్తూ ఉంటారు. కౌంటర్ ఈరోజు బాగా జరగాలనేసి. అంటే ఇది మనం ఆలోచిస్తున్న విషయం, చాలా ధర్మయుక్తమైన విషయం. మరి నేను ఎన్నో మార్కెట్లో చూస్తుంటాను. కొంతమంది కొన్ని రకాల సుండలు అంటే ఉడికించినటువంటి దాని పప్పులు అమ్ముతూ ఉంటారు, పెద్ద గంప నిండా పెట్టుకొని అరుస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ప్యాకెట్లో పొడవు ఇంత పొడవు ఉంటుంది, అది దాంట్లో వేస్తే 4 పడతాయి గింజలు, కానీ నిండా కనిపిస్తాయి. చేతులు వేసుకుంటే 4 ఉంటాయి. వాళ్ళు అంత లాజిక్గా ఆ ప్యాకెట్ తయారు చేస్తారు. పొడవుగా ఉంటుంది. మళ్ళీ దాన్ని వేస్తే కిందకి గింజలు పోవు, సన్నగా చేస్తారు కిందకు వచ్చేకాడికి. దాన్ని అరుస్తూ ఉంటారు. దానికి మళ్ళీ గంపకు ఒక అగరబత్తి పెట్టుంటారు. ఆడ పోతే స్మెల్ వస్తూ ఉంటుంది, వీళ్ళు అరుస్తూ ఉంటారు. ఎవరు సాయంత్రం డబ్బిస్తే కూడా బాబు నువ్వే బోని అని ఇచ్చిన వాళ్ళ డబ్బు మీద దాని చుట్టూ చెప్తా ఉంటారు. ఇట్లా నీదే ఫస్ట్ బోని, ఇట్లా కళ్ళద్దుకొని ప్రతి రూపాయిని కళ్ళద్దుకొని తీస్తూ ఉంటారు. వాళ్ళు అరిసి ఆ గంపంతా అమ్మేస్తారు. అదంతా అమ్మితే వాళ్ళకి ఒక 1000, 2000, 3000 వస్తుంది. దాంట్లో వాళ్ళకు 500 రూపాయలు పెట్టుబడి 2500 లాభం వస్తుంది. ఆడ వాళ్ళు ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఇంకా ఆదాయ అంబానీలతో ఎంత ఆనందంగా ఉంటారు అంత ఆనందంగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అంత ఇష్టపడతారు వ్యాపారాన్ని, వాళ్ళు నచ్చినటువంటి ఆ గింజలు అమ్మడానికి. ఆ గంప కూడా ఒక చిన్న దేవుడి ఫోటో కట్టి పెట్టుంటారు, దానికి పసుపు కుంకుమ కూడా పెట్టుంటారు. అట్లా చిన్న చిన్న దుకాణాలు వీళ్ళంతా కూడా చేస్తుంటారు. మరి ఏ దేవుడు ఫోటో పెట్టుకోవాలన్నారు? అంటే మనకు దైవబలం కావాలి వ్యాపారానికి అని అర్థం. ఇక్కడ వచ్చేకాడికి మన తంత్ర జ్యోతిష్యం అంటే ప్రత్యేకమైన ఆలోచనలతో, ప్రత్యేకమైనటువంటి ఒక విధానాలతో మన జీవితాన్ని అనుకూలంగా మార్చుకునే విధానమే తంత్ర జ్యోతిష్యం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఆలోచించమని చెప్పేది తంత్ర జ్యోతిష్యం. ఇక్కడ మేము జ్యోతిష్యం అంటే పంచాంగముతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం. స్టార్ట్ అవుతుంది. పంచాంగం అంటే పంచ అంగములు, అంటే 5 పార్ట్స్. ఈ పంచాంగానికి 5 స్పేర్ పార్ట్స్ ఉంటాయి. తిథి, వారము, యోగం, నక్షత్రం, కరణం. ఈ 5 కలిస్తేనే పంచాంగం. తిథి అందరూ తెలుసు, అమావాస్య, పౌర్ణమి, ఇవన్నీ తిథులు. వారాలు 7 వారాలు తెలుసు. నక్షత్రాలు 27 తెలుసు. యోగాలు 27 తెలుసు. 20 నక్షత్రాలు, 27 యోగాలు. కరణము ఎన్ని కరణాలు? 11 కరణాలు. 11. కరణము అంటారే కానీ కరణం అంటే ఏంది, దాని వెనక ఏముంది, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మనకు అవసరమా లేదని చాలా మంది తెలియదు. మేమేం చెప్తాం జ్యోతిషంలో? కరణం తప్పితే మరణం. కరణం తప్పితే మరణం. మరణం అంటే ఏమి చనిపోతారని కాదు. కరణాన్ని పట్టించుకోకపోతే అసలు డెవలపే కారు. కరణాన్ని పట్టించుకుంటే డెవలప్ అవుతారు. మరి కరణములు 11 అన్నాం. ఈ నక్షత్రాల మాత్రం 27, యోగాలు 27, వారాలు 7, యోగాలు మరి తిథులు 30. మరి కరణాలు 11 ఎందుకు వచ్చాయి? భవకరణం, బాలవకరణం, తైతులకరణం, కౌలవకరణం, తైతులకరణం, గరజకరణం, వనజకరణం, భద్రకరణం, శకునికరణం, నాగంకరణం, కింస్తుగ్నం, చతుష్పాదం. ఇవి 11 కరణాలు. ఈ 11 కరణాల్లోనే ఈ ప్రపంచం అందరూ పుడతారు. ఇప్పుడు ఈ కరణం తప్పితే మరణం ఉన్నాం కదా, ఈ కరణాలకు కూడా దేవతలు ఉంటారు. ఈ కరణానికి ప్రతి కరణకు ఒక దేవత ఉంటుంది. ఎవరి కరణ దేవతను వాళ్ళు పట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ చేసేస్తారు. కరణ దేవతకి మరణం తప్పిస్తుందా? జీవనాన్ని ఇస్తుంది.
భవకరణంలో పుట్టిన వాళ్ళు నరసింహస్వామి. సింహము జంతువు, గ్రహము కుజుడు. బాలవకరణంలో పుడితే దుర్గాదేవి, పులి జంతువు, రాహువు గ్రహము. కౌలవకరణంలో పుడితే వరాహస్వామి, పంది జంతువు, గ్రహము శని. తైతులకరణంలో పుడితే జ్యేష్ఠాదేవి కరణదేవత, గాడిద కరణ జంతువు, కరణగ్రహం శుక్రుడు. మరి గరజకరణంలో పుడితే ఏనుగు జంతువు, వినాయకుడు కరణదేవత, చంద్రుడు కరణగ్రహము. మరి వణిజకరణంలో పుడితే నందీశ్వరుడు కరణదేవత, మరి గ్రహము రవిగ్రహము. మరి భద్రకరణంలో పుడితే సుబ్రహ్మణ్య స్వామి కరణదేవత, కేతువు కరణ గ్రహము, కోడి కరణజీవి. మరి శకుని కరణంలో పుడితే శనేశ్వరుడే కరణదేవత, కాకి కరణజీవి. నాగవం కరణంలో పుడితే ఆదిశేషుడు కరణదేవత, మరి రాహువు కరణగ్రహము. మరి కింస్తుగ్నం కరణంలో పుడితే గురువు కరణగ్రహము, ధన్వంతరి దేవత కరణదేవత. మరి చతుష్పాదం కరణంలో పుడితే కాలభైరవుడు కరణదేవత, కుక్క జంతువు అనేది కరణ జంతువు, గురుగ్రహము వస్తుంది. కింస్తుగ్నానికి బుధుడు వస్తాడు అనుకుంటాను. ఇలా కరణ దేవతలు ఉన్నారు. మీకు కరణం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక కరణం ఉంటుంది. ఈ కరణ దేవతను పట్టుకుంటే, ఆ కరణ దేవత ఫోటో పెట్టుకుంటే వ్యాపారం జరుగుతుంది. అది ఎలా తెలుస్తుంది గురువు? ఇప్పుడు నేను చెప్పాను కదా, జాతకం చూస్తే తెలుస్తుంది. జాతకంలో మీరు ఏ కరణంలో కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళ జాతకంలో నెట్లో కొట్టుకోవచ్చు. నాకు ఇవ్వాల్సిన పని లేదు. దీనికోసం నెట్లో కొడితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్ వేస్తే కారణము ఫలానా తైతుల కరణము జ్యేష్ఠాదేవి. నేను చెప్పేసాను, ఇప్పుడు వీడియోలు చెప్పేశాను కదా, జ్యేష్ఠాదేవి, బాలవు కరణము దుర్గాదేవి, భవకరణము నరసింహస్వామి. దేవత తెలిసి నేను దేవతలు చెప్పేశాను కదా. ఇప్పుడు ధన్వంతరి, కాలభైరవుడు, ఆ ఫోటో కరణ దేవతను ఫోటోని పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటే బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మన కరణదేవత మన దేవత, మనల్ని కాపాడే దానికోసం మన జాతకంలో ప్రవేశించిన దేవత. ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది వాళ్ళ వాళ్ళ ఇష్టదేవతలు ఉంటారు. ఇష్టదేవతల కన్నా శక్తివంతమైన దేవత. కరణం బలపడాలంటే ఆ కరణం రోజు ఆ కరణదేవత గుడికి వెళ్ళి గాలిని యాక్టివేట్ చేయాలి. గాలి వాహనం, కరణానికి గాలి వాహనం. దేవతలకు వాహనాలు ఉంటాయి కదా, కరణదేవత వాహనం గాలి. గాలిని ఎట్లా యాక్టివేట్ చేస్తాము తెలుసా మీకు? గాలిని యాక్టివేట్ చేసేది తెలుసా మీకు? అగరవత్తులు వెలిగిస్తే గాలి యాక్టివేట్ అయిపోతుంది అంతే. గాలిని సువాసనగా మారిస్తే ఇదంత వాసన ఎంత బాగుంది అంటారు. ఆ గాలి సువాసన మారుతుంది, కరణం బలపడుతుంది. అద్భుతం సువాసన పుష్పాల దేవుడు సమర్పిస్తే కరణదేవత బలపడిపోతాడు. ఆలయానికి ఒక గంట కొనిస్తే శబ్దం గాలిలో, ఆలయానికి మైక్ సెట్ రిపేర్ చేయిస్తే, ఆలయానికి ఒక ఫ్యాన్ కొనిస్తే, ఆ గాలికి ఆలయానికి ఏసీ బిగిచ్చిస్తే, ఆలయంలో పాటలు పాడితే అదొక సంగీతం, ఆలయంలో పోయి వాయిద్యాలు సంగీతం చేస్తే. అందుకే ఆలయంలో ఇవన్నీ కరణాన్నే బలపరుస్తూ ఉంటారు. సంగీతం అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే భక్తులకి ఒళ్ళమని అంటే దేవునికి మర్యాదలు, రే రారా నీ కోసం ఎదురు చూస్తున్నాం రా అంటారు. ఏకవచనంతోనే పాడి దేవుని రప్పిస్తారు దౌర్జన్యంగా. అంతవరకు రెస్పెక్ట్కి పిలుస్తారు, స్వామి అయ్యా అంటుంటారు. ఉన్నావా అంత బెదిరింపులే ఉంటాయి. దేవుడు చెప్పరా స్వామి నేను వచ్చాను ఆయన బాబు చెప్పు, ఎందుకు మనశ్శాంతి లేకుండా చేస్తావు అంటే భక్తి స్థాయిలు దాటి పరిధులు దాటిపోతారు వీళ్ళు. రా ఈరోజు తేల్చుకుని పాటతోనే యుద్ధం చేస్తారు. అంటే సంగీతము కరణాన్ని బలపరుస్తారు. గాలిలో నుంచి దేవుని పిలుస్తారు. కోడింగ్ శృతి మించిపోతుంది అప్పుడు. అట్లా అమ్మవారికి కవచాలు, శ్లోకాలు, స్తోత్రాలు, దండకాలు ఇవన్నీ సంగీతమే కదా, గాలిని యాక్టివేట్ చేయడమే కదా. కాబట్టి కరణ దేవతను పట్టుకోవాలి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి సూచన. వాళ్ళ జాతక రీత్యా తీసుకుని కరణ దేవతను, ఇప్పుడు మన దేవత వివరం కూడా ఇచ్చాం. ఇప్పుడు ఇవి చెప్పకుండా మీకు ఆ దేవతా వివరం కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి అంటే అదేమవుతుంది? అదొక బిజినెస్ టెంగర పని అవుతుంది. అలా కాకూడదు. ప్రతి ఒక్కరికి సులభతరం అయిపోవాలి. ఈ అనవసరంగా జ్యోతిషాలు కూడా విపరీతంగా ఖర్చు పెడితే కూడా తప్పే. జ్యోతిషానికి అప్డేట్ అయిపోతే
చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా కరణ దేవతలు కనుక్కోవచ్చు. కాబట్టి కరణ దేవత అనేది చాలా బాగా కాపాడుతుంది. అందుకే తిథి వారం యోగం నక్షత్రం ఎంత బలహీనంగా ఉన్నా చివరిలో కరణం మాత్రం వీటన్నిటిని లేకుండా కాపాడేస్తుంది. ఇవన్నీ బలహీనంగా ఉంటాయి, ఒకటి అటు ఇటు ఉంటుంది. సరైన తిథిలో పుట్టకపోయినా, సరైన నక్షత్రంలో పుట్టకపోయినా, సరైన యోగంలో పుట్టకపోయినా, సరైన వారంలో పుట్టకపోయినా కరణాన్ని పట్టుకుంటే అవన్నీ పక్కన పెట్టి నిర్ణయాన్ని కాపాడేస్తుంది. అందుకే కరణం తప్పితే మరణం. నువ్వు ఏది పట్టించుకోకపోయినా కరణాన్ని పట్టించుకో. ఇది జ్యోతిషంలో కరణదేవత గురించి ప్రత్యేకించి అనేక వీడియోలు, అనేక సందర్భాల్లో ఎక్కువ చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని భగవంతుడు జ్యోతిషంలో నాకు ఇచ్చాడు. ఈ మధ్యకాలం కూడా గొప్ప జ్యోతిషులందరూ కూడా, ఎంతోమంది జ్యోతిషులు కూడా నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కొంతమంది, గురుగారు మీరు చెప్పిన తర్వాత చాలామంది కరణం గురించి చెప్తున్నారు. చెప్పనండి బాబు, నేనేం సృష్టించలేదు, జ్యోతిషం లేదని వెలుగు తీసుకొచ్చాను. అందరూ చెప్పి ఇంకా ఎక్కువ మందికి సేవ జరగాలి, ఎక్కువ మంది బెనిఫిట్ జరగాలి. మరి నేను చెప్పింది ఆమోదించితేనే కదా, సంతోషపడితేనే కదా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అతను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే కదా, అంటే నా సబ్జెక్ట్కి విలువ పెరిగింది కదా. అందువల్ల నేను కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరణ దేవతను సపోర్ట్ చేయమని చేసినందుకు కూడా వాళ్ళందరూ కూడా ఆ దైవశక్తి ఇంకా అపారంగా పెరిగి ఇంకా విజ్ఞానం పెరగాలని కూడా కోరుకుంటున్నాను. ఇది వ్యాపారంలో పెట్టుకోవచ్చు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.